ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొత్త రకం వేరుశనగ విత్తన వంగడాలను రైతులకు పరిచయం చేస్తున్నారు. దశాబ్దాల కాలంగా ఒకే విత్తనంతో సాగు చేస్తున్న రైతులు ఏటా దిగుబడులు రాక నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పాత రకం విత్తనాల స్థానంలో కొత్త వంగడాలతో సాగు చేయించడానికి వ్యవసాయ శాఖ ప్రణాళిక చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈసారి కొత్త వంగడాల విత్తన రకాలను రైతులకు మినీ కిట్ల ద్వారా ఉచితంగా ఇస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో విశిష్ట వేరుశెనగ రకాన్ని రైతులకు పరిచయం చేస్తున్నారు. ఎంపిక చేసిన రైతుల ద్వారా కొత్త విత్తన వంగడాలను సాగు చేయిస్తున్నారు. ఇక్కడ ఒక రైతు సంఘాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేశాం సార్. రైతు సంఘం పేరు కుడేరు మండల స్వశక్తి రైతు సంఘము. ఈ సంఘంలో దాదాపు 854 మంది సభ్యులు సభ్యత్వంగా పొంది ఉన్నారు. సో మేము చేస్తున్నటువంటి యాక్టివిటీస్ని ప్రభుత్వం వారు గుర్తించారు, వ్యవసాయ శాఖ వారు గుర్తించడంతో మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి NMEO స్కీమ్ అనేది ఒకటి ఉంది, దీనికి మీరు ప్రపోజల్ సబ్మిషన్ చేయండి అన్నారు. మేము సబ్మిషన్ చేసిన తర్వాత మాకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. దాదాపు మేము ఈ కుడేరు మండలంలో 12 గ్రామాలని సెలెక్ట్ చేసుకున్నాము. ఆ 12 గ్రామాల్లో మా రైతు సంఘంలో ఉన్నటువంటి రైతుల్ని ప్రత్యేకంగా బోర్ ఉండాలి, ఖచ్చితంగా ఆ బోర్ ఉన్నటువంటి ఫార్మర్స్ని మేము ఐడెంటిఫికేషన్ చేసి 264 మంది రైతుల్ని ఫస్ట్ పీరియడ్లో సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క ఫార్మర్కి 2.5 ఎకరా ప్రకారం 5 ప్యాకెట్లని వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. అంటే 1.5 క్వింటా ప్రకారం పంట పండిన తర్వాత వచ్చినటువంటి దిగుబడిని 100% మా రైతు సంఘానికి ఇవ్వాలి అన్నటువంటి ఒక దిశానిర్దేశంతో మేము ఒక అగ్రిమెంట్ అనేది కూడా రాసుకోవడం జరిగింది. ఆ వచ్చినటువంటి సీడ్ని సర్టిఫికేషన్ చేపించి సర్టిఫికేషన్ ద్వారా మరి రబీ సీజన్లో ఇప్పుడు 264 మంది కాకుండా 500 మందికి డబల్ చేసుకోవాలి, రైతు సంఘాలని బలోపేతం చేసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తున్నాం సార్. నాకు 5 ఎకరాల పొలం ఉంది. కార్డు దాని నుంచి మా మేడం మా గ్రామంలోకి వచ్చి రైతుల దగ్గరకు వచ్చి మీరు ఎవరైనా కానీ వేరుశనగ బోర్ ఉన్న వాళ్ళు వచ్చి సీడ్ ఇస్తాము, అప్పుగా ఇస్తాము, మరి దాన్ని మాకు తిరిగి మాకు అప్పుగా వెళ్ళా అప్పు మేము ఆ రోజు మీకు చినికేలు పట్టిస్తే ఆ రోజు మేము పట్టుకొని మీ అమౌంట్ మీకు ఇస్తాము, మార్కెట్లో ఉన్న రేటు కంటే 200-300 ఎక్కువే కానీ మేము ఇస్తామని చెప్పి మా గ్రామం నుంచి 38 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. 10 మందిని మేము చెక్ చేసుకొని ఈ సంఘం ద్వారా మేము సెలెక్ట్ చేసుకున్నాము. దీని నుంచి మేము ఈ 10 మంది కలిసి బోర్ల ద్వారాగా మేము చెనికేసి పండించేదానికి నిర్ణయం తీసుకున్నాం సార్. రేట్లు ఒకవేళ ఉండే గవర్నమెంట్ రేట్ కాటికి ఇంకా 200 కానీ పైనకి తెచ్చి మేమే కొంటామని చెప్పి వీళ్ళు చెప్పినారు సార్. జిల్లాలో రైతులు దశాబ్దాల కాలం నుంచి కదిరి, TMV రకాలను సాగు చేస్తున్నారు. విత్తనం మార్చకుండా వారి పంట నుంచే మళ్లీ విత్తనం తీసుకుని సాగు చేస్తూ నష్టపోతున్నారు. ప్రభుత్వం రాయితీగా ఇస్తున్న వేరుశనగ విత్తనం కూడా రైతుల నుంచి కొనుగోలు చేసిన పంట కావడం వల్లనే నాణ్యత తీసికట్టుగా మారి రైతులు నష్టపోతున్నారు. ఈ సమస్యలను కొంతమేరకైనా తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం నూనె గింజల పంటల అభివృద్ధి పథకంలో భాగంగా విశిష్ట రకం వేరుశెనగను ఎంపిక చేసి రైతులకిచ్చి సాగు చేయిస్తుంది. ఈ కొత్త రకం విత్తనంతో ఖరీఫ్లో సాగు చేసిన పంటను క్వింటాకు 300 రూపాయలు అదనంగా ఇచ్చి రైతుల నుంచి తిరిగి కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకుంటున్నారు. కొత్త వంగడాలను రైతులతో సాగు చేయించి తిరిగి వారి నుంచి సర్టిఫైడ్ సీడ్గా కొనుగోలు చేయడానికి స్వచ్ఛంద సంస్థలు AP సీడ్స్ ద్వారా ప్రణాళిక చేశారు. కార్డు యొక్క NGO వారి ఆధ్వర్యంలో NMOE అంటే మనం నేషనల్ మిషన్ ఫర్ ది ఆయిల్ సీడ్స్ ప్రోగ్రామ్ కింద కేంద్ర ప్రభుత్వం వారు మన వాల్యూ చైన్ పార్ట్నర్ అది కింద సెలెక్ట్ చేయడం జరిగింది. వీరిని మన జిల్లాలో చూసుకుంటే రాయలసీమ సీడ్స్ వారిని కూడా ఎంపిక చేయడం జరిగిందండి. TCGS 1694 అనేది ఫౌండేషన్ విత్తనాన్ని మనము విత్తనంలోనికి సీడ్స్ చైన్లోకి తేవడానికి గాను మల్టిప్లికేషన్ పర్పస్ కింద రైతులను ఎంపిక చేయడం జరిగింది. దీన్ని 2 క్లస్టర్స్గా మనం జిల్లాలో తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క క్లస్టర్లో కూడా 250 హెక్టేర్స్ ఉంటుందండి. 250 హెక్టేర్స్కి కూడా మనము 375 క్వింటాల్స్ అనేది విత్తనాన్ని మనము 520 మంది రైతులకి జిల్లాలో ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ యొక్క విత్తనాన్ని కూడా ఫౌండేషన్ విత్తనాన్ని సర్టిఫైడ్ కింద కన్వర్షన్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ సీడ్ అనేది రైతులకి ఇవ్వడం జరుగుతుందండి. రైతు మీద మనకి ఇప్పుడు జిల్లాలో చూసుకుంటే కనుక కదిరి 6నే మనం AP సీడ్స్ వారి ద్వారా రాయితీ మీద రైతాంగానికి ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ఈ కొత్త రకాన్ని కూడా మనం ఇంకా రానున్న రోజుల్లో కొత్త వెరైటీని కూడా దాన్ని రీప్లేస్ చేయడానికి రైతులకు అందుబాటులో తేడానికి ఈ విశిష్ట రకాన్ని కూడా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతోనే మనం సీడ్ వాల్యూ చైన్ పార్ట్నర్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఎంపిక చేశారు. ఇది కాకుండా ఈ యొక్క విత్తనం ఒక ఫ్రీనే ఇస్తున్నాము. దీనికి కాకుండా ఫైనల్గా వాళ్ళకి ఒక ప్రాసెసింగ్ యూనిట్ కూడా 10 lakhs సంబంధించి కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో కూడా సంస్థ FPOలకి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా ప్రాసెసింగ్ ఎందుకు ఇస్తున్నామంటే వాళ్ళు నెక్స్ట్ ప్రాసెసింగ్ చేసి ఈ విత్తనం కూడా మనం రైతులకు ఇచ్చిన తర్వాత వాళ్ళు పండించిన విత్తనాన్ని మళ్ళీ ఈ సంస్థకు అప్పజెంపి వీళ్ళు ప్రాసెసింగ్ చేసి నెక్స్ట్ మనము గవర్నమెంట్ ద్వారా సర్క్యులేషన్ తేవడం జరుగుతుందండి. ఆ ఉద్దేశం.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొత్త వేరుశెనగ వంగడం విశిష్టను 2 మార్గాల ద్వారా ఎంపిక చేసిన రైతులకు ఇస్తున్నారు. ఏపీ సీడ్స్ ద్వారా 50% రాయితీతో కిలో 85 రూపాయల చొప్పున 500 క్వింటాళ్లు నీటి సౌకర్యం ఉన్న రైతులకు ఇస్తున్నారు. మరో మార్గంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా 30 కేజీల బస్తాల రూపంలో పూర్తి ఉచితంగా ఇస్తున్నారు.